హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'కళింగ' మూవీ చూసి రావడం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్‌కి ట్రై చేయొచ్చా లేదా? అనే ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి హీరో అలియాస్ లింగ ఊళ్ళో అనాథగా పెరుగుతూ ఉంటాడు. అలానే మంచి పనులు చేస్తూ ఉంటాడు. కానీ బ్రతుకు తెరువు కోసం మాత్రం సారా కాస్తూ ఉంటాడు. అయితే తన హీరోయిన్‌ని చూడడం, ప్రేమలో పడడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఊరి పెద్ద అయితే ఊరి వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఇదిలా జరుగుతుంటే మరోవైపు అసురపక్షి అనే పిశాచి జనాల్ని చంపుకొని తింటూ ఉంటుంది. అయితే కొన్ని సంఘటనల వల్ల మన లింగ హీరో అసురపక్షి ఉన్న ప్లేస్‌కి వెళ్ళాల్సొస్తుంది. సో అసురపక్షి దగ్గరికి వెళ్తే ఎవరు ప్రాణాలతో తిరిగి రారు. మరి లింగ ఎందుకు వెళ్ళాడు? తిరిగి వచ్చాడా లేదా? దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ వీళ్ళు ఎంచుకున్న థీమ్ అండి. అండ్ అలానే డైరెక్టర్ డిజైన్ చేసుకున్న కొన్ని సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పాలి. స్క్రీన్ మీద అయితే టూ గుడ్ అని చెప్పాలి. అండ్ హీరో ధృవ అయితే కొన్ని రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే చాలా రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, అలానే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సీన్‌లో అయితే ఎరగదీసి పడేసాడు ఆయనైతే పర్ఫార్మెన్స్‌తో. అండ్ ఈ మూవీలో నటించిన ప్రజ్ఞా నయన్ గారు కూడా చాలా బాగా క్యూట్‌గా యాక్ట్ చేశారని చెప్పాలండి. కొన్ని లవ్ సీన్స్‌లో అయితే చాలా బాగా మెప్పించారు. అండ్ డైరెక్టర్ టేకింగ్ అయితే చాలా బాగుందండి. సస్పెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశాడు. సో మనకైతే నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ అయితే చాలా బాగా బిల్డ్ చేసుకోలేడు త్రూ అవుట్ ద ఫిల్మ్ అయితే. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికి వస్తే మన దర్శకుడు అనుకున్నట్టు క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో ఇలా జరుగుండొచ్చు కదా, అలా జరుగుండొచ్చు కదా, కొన్ని చోట్ల చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించాడు కానీ కొన్ని చోట్ల అయితే చాలా బోరింగ్‌గా చూపించారండి. ఇంకా అసురపక్షి అనే కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ దాంట్లో అయితే కంప్లీట్‌గా లాజిక్స్ అయితే మిస్ అయిపోయాయని చెప్పాలి. అండ్ అలానే అసురపక్షిని చూపించడానికి ఏదో సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి రిపీటెడ్‌గా సీన్స్ అయితే వస్తూనే ఉంటాయండి లాస్ట్ వరకు. ఎందుకో నాకు అర్థం కాలేదు. సో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి అయితే స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేయాలి. కొన్ని చోట్ల పర్లేదు అనిపించినా కానీ కొన్ని చోట్ల అయితే మరీ టూ ఫ్లాట్‌గా వెళ్ళిపోయింది నరేషన్. బట్ సెకండ్ హాఫ్‌లో అయితే మంచిగానే ట్రై చేశారు. ప్రోగ్రెసివ్ వేలో మంచి స్క్రీన్ ప్లేని రేసీగా తీసుకెళ్దాం అనుకున్నారు కానీ అదైతే స్క్రీన్ మీద వర్కౌట్ అవ్వలేదండి. కిమూలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే బీజిఎం అయితే టూ గుడ్ అని చెప్పాలి. మూవీకి మేజర్ పాజిటివ్‌గా నిలిచింది. ఇక సినిమాటోగ్రఫీని ముందుగానే చెప్పాను కదా, మేజర్ పాజిటివ్ అని చెప్పాలి. అండ్ కొన్ని సీన్స్‌లో అయితే యాంగిల్స్ గాని, ఆ ఫ్రేమ్స్ గాని టూ గుడ్ అని చెప్పాలి. ఈ మూవీలో ఎడిటింగ్ కూడా టాప్ నాచ్ అనిపించింది. అండ్ అలానే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్ అండి. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. బట్ స్క్రీన్ ప్లేనే సరిగ్గా చూసుకోలేదనిపించింది. అండ్ మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నారు కానీ స్క్రీన్ ప్లేని సరిగ్గా రాసుకోలేకపోవడం వల్ల అయితే అది ఫెయిల్ అయిందండి. నాకైతే ఈ మూవీ జస్ట్ వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.